ఆగస్టు 2019 లో ఆర్టికల్ 370 ఆర్టికల్స్ ను పార్లమెంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసింది. కపిల్ సిబల్ లాంటి వారు ఇలా రద్దు చేయడం తప్పు అని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే మొన్న అంటే డిసెంబర్ 11 రోజు సుప్రీం కోర్టు కూడా ఆర్టికల్స్ ను రద్దు చేయడం కరెక్ట్ అని సమర్థిస్తూ తీర్పిచ్చింది. 1950s లో ఈ ఆర్టికల్స్ ను తెలివిగా షేక్ అబ్దుల్లా రాజ్యాంగంలో టెంపరరీగా ఇంక్లూడ్ చేయించారు. ఈ ఆర్టికల్స్ లో ఉన్న చట్టాలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ కు సపరేట్ ఫ్లాగ్, సపరేట్ రాజ్యాంగం, సపరేట్ పార్లమెంట్, సపరేట్ క్రిమినల్ కోడ్ ఉంటుంది. అక్కడ మన నేషనల్ ఫ్లాగ్ ను అవమానించినా తప్పు కాదు. కాశ్మీర్ అమ్మాయిలు భారత్ లో ఉన్న ఇతర రాష్ట్రాల అబ్బాయిలతో పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కాశ్మీర్ పౌరసత్వం పోతుంది. అదే కాశ్మీర్ అమ్మాయి పాక్ అబ్బాయితో పెళ్లి చేసుకుంటే పాక్ అబ్బాయికి కాశ్మీర్ పౌరసత్వం లభిస్తుంది. ఇలాంటి బనానా రూల్స్ ఉంటే పాక్ నుండి ఉగ్రవాదులు రాకుండా ఉంటారా? తప్పకుండా వస్తారు. ఏ సవక మందు తాగి ఆర్టికల్స్ రాశారు అని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడితో అయిపోలేదు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, హిందూ, సిక్ మైనారిటీస్ కు రిజర్వేషన్స్ ఉండవు. ఈ ఆర్టికల్స్ లో ఉన్న చట్టాలన్నీ వింటే హెల్తీగా ఉన్న వాడి మెదడు కూడా చిట్లిపోతుంది.